హెల్మెట్ వేసుకుంటా ఏ నమ్మను నువ్వు ఫ్రంట్ బెంచ్ కాదు అసలు నమ్మను నేను అట్లీస్ట్ మా ఎల్ఎల్బి అయితే పర్లేదు ఓ లవ్లీ సూపర్ మైక్ లేదబ్బా నీలాగా నేను వెయిట్ చేస్తున్నా ఓకే ప్లీజ్ అన్న సేమ్ డీల్ కానీ కాకపోతే నాకు కూడా ఆఫ్ పేరు ఉంది సాయి నిఖిలేష్. హాయ్ సాయి మన సాయి అనే పేరు ఎంత ఫేమస్ తెలుసు కదా సాయిరామ్ గారి కాదబ్బా ఎవరి ఉన్నది బాగా ఫేమస్ నీకు తెలుసు నాకు తెలుసు. మీ బర్త్డే తర్వాత 2 days కి నా బర్త్డే 17th. ఓ నైస్ లవ్లీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నీకు కూడా. థ్యాంక్ యూ అన్న. అన్న ఒకటే ఒక క్వశ్చన్, వదిన ఎప్పుడు వస్తుంది అన్న? ఆ రోజే వస్తుంది అదే రోజు వస్తుంది పక్కా ప్రామిస్ అదే రోజు వస్తుంది పక్కా అదే ఆ రోజే వస్తుంది పక్కా ప్రామిస్. బాబు యూట్యూబ్ ఇంటర్వ్యూ చేయగలరా ఆయన ఆల్రెడీ వేరే దగ్గరకు పోతే అదే క్వశ్చన్ అడుగుతుంది. అదే తమిళ వస్తుంది ఇప్పుడు. ఓకే నెక్స్ట్ ఎనీవన్ Mega, please coordinate there, moderate so that you know. Yeah. Someone next question, please. Ista oka second host. కొంచెం అదేదో బాగుంది మీ చేరక్కి మాట్లాడుతారు చలో. యా హాయ్ పేరు చెప్పు. Harigowd from CVR College. పేరు మా Harigowd. Okay. From CVR College. Big fan of you. Thank you so much. From Supreme. Thank you. Tell about your bond on Kalyan. కళ్యాణ్ గారు నాకు నా గురువు గారు అండి. ఎందుకంటే నాకు బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు, లెగో అనే బొమ్మల సెట్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు, స్టార్ వార్స్ అనే సినిమా నాకు ఇంట్రడ్యూస్ చేశారు. సో నాకు చిన్నప్పటి నుంచి నా గైడింగ్ టీచర్ అనమాట. సో నాకు త్రూఅవుట్ మై లైఫ్ ఆయన బుక్స్ కొనిచ్చేవారు, స్పోర్ట్స్ మీద ఎంకరేజ్ చేసేవారు, చదువుకోమని చెప్పేవారు. అండ్ యూస్ టు గైడ్. నా కెరీర్ స్టార్టింగ్ ముందర ఏ యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాలి, ఎక్కడ డాన్స్ నేర్చుకోవాలి, ఎక్కడ నేను కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి, ఎక్కడ నేను జిమ్నాస్టిక్స్ చేయాలి అని చెప్పి మొత్తం నాకు గైడ్ చేశారు. సో ఇట్స్ మై గురు. ఇప్పటికీ ఆ బాండ్ అయితే ఎప్పటికీ ఎలా ఉంది అంటే మన ఇంట్లో ఎప్పుడైనా కరెక్ట్ చెప్పాలంటే మన కాలేజ్లో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు మనకి. మనం అన్నీ చెప్పుకుంటాం, మన బాధలు, మన గర్ల్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఎలా చేస్తుంది, మా ఇంటి టీచర్ ఎలా చేసేది. నాకైతే తెలంగాణ అల్లు గారు ఏం చెప్పాలంటే ఆయన సూపర్ యాక్ట్ చేస్తారు. అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ ఇండియా అయిపోయారు. చాలా గొప్పలు అయిపోయారు ఇప్పుడు. ఆయన వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ ఆల్ దట్. He is a darling, yeah. He is humblest, sweetest person ever. Make us all. Hi. Guys, next. Guys, movies gurinchi, we should ask more on that. Or you should ask about automobile experience. Which is your favorite bike? Clearing. Yeah. Okay. Bike. A silver bike. Silver sound వస్తుంది. Before you are We have a press meet. We'll have a dedicated. Okay. The first ఆ మైక్ పనిచేస్తుంది. ఆ మైక్ వెళ్ళి తిప్పు కావాలంటే ఇలా గాలి, ఆ బ్లాక్ మైక్ ఇలా తిప్పేస్తే ఆ సిల్వర్ మైక్ పనిచేస్తుంది. ఓకే. Before your debut, you are about 130 kg weight. అవును. I know most of you knew about it. What made you to motivated in 2 years of span of 2 years you lose weight for your first movie? And also in your filmography, apart from all movies, Republic is different one. Thank you. And none of our heroes should have accepted that climax. So I personally should have been done more than what we have done. So do we are going to see Sai Durga Tej acting in same type of movies Republic in future more than that? అంటే నేను చేద్దాం చెప్పి నాకు చాలా కోరిక ఉంది. మంచి కథ వస్తుందంటే డెఫినెట్ చేస్తాను రిపబ్లిక్ లాంటి సినిమా. ఎందుకంటే నా ఫేవరెట్ సినిమా. అండ్ దేవకట్ట గారితో నేను నాకున్న అనుబంధం ఎప్పటి నుంచో ఉంది, 2012 నుంచి స్టార్ట్ అయింది. సో ఆయనతో ఉన్న ఆయన ఒక లైన్ చెప్పారు కదా, చెప్తే ఇలా ఉంటుంది ఏంటంటే, సార్
ఇదే క్లైమాక్స్ మీరు పెడితే నేను సినిమా చేస్తాను లేకపోతే నేను చేయను. 2012 ప్లాన్ అయింది, 2021 అది అది రియాలిటీ. ఓకే అన్న, ఇంకొకటి ఫ్యూచర్లో ఇలాంటి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ మీరు అండ్ మెగాస్టార్ గారితో కలిసి చూసే అవకాశం ఉన్నా నాకు? నాకు కోరికగా ఉంది, అది ఎప్పుడు అవుతుందంటే అప్పుడు. ఓకే అన్న. Guys, ఇంకా couple of 2 to 3 questions and we'll have press meet. కొంచెం ఒక రెండు హాయ్ సార్, వాయిస్ క్లియర్ ఉందా సార్? ఆగా ఒక సెకండ్. బై అడిగాడు. హాయ్ అన్న, నా పేరు గణేష్. సోషల్ మీడియా అకౌంట్ది మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, ఇన్స్టాగ్రామ్ది సోషలైజ్ చేయాలి, ఆధార్ అకౌంట్కి లింక్ చేస్తే ఫేక్ అకౌంట్స్ అన్ని పాడైపోతాయి, రాకుండా ఉంటాయి అని చెప్పేసి. ఐ మీన్ దాని తర్వాత మీరు ఏమైనా తీసుకున్నారా, దానికి స్టెప్ తీసుకున్నారా? కాస్త గట్టిగా మాట్లాడితే ఇవ్వట్లేదా? అంటే మీరు చాలా సో బేసిక్ నా ఉద్దేశం ఏంటంటే అకౌంటబిలిటీ బాధ్యత అనేది రావాలి. మీ ఆధార్ లింక్ చేసుకొని ఎన్ని అకౌంట్స్ పెట్టుకోండి, ఆధార్ లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ ఉంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అది ఇంకోటి. సో సమ్ థింగ్స్ యూ హావ్ టు బి అకౌంట్, యూ హావ్ టు బి రెస్పాన్సిబుల్. మేము అంత బాధ్యత తీసుకుని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. మేము ఉన్నప్పుడు సెలబ్రిటీస్ మీరు ఎందుకు తీసుకున్నారు తీసుకోండి. సో మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సోషల్ మీడియా బి వెరీ గుడ్ ప్లేస్ టు బి. హాయ్ సార్, సార్ కేఎన్ఆర్ గౌడ్ మంచిర్యాల నుంచి. సార్ రోడ్ సేఫ్టీ వీక్ వాటికి సంబంధించినవి అన్నీ నేను చేస్తూ ఉంటాను. సో మీది చూసిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అయిన పర్సన్ గురించి ఆలోచిస్తారు కదా, నేను వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించి అవేర్నెస్ చేస్తూ ఉంటాను. సో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళతో అంటే వాళ్ళకి రీచ్ అయితే జస్ట్ కొంతమంది అయినా మారతారని చెప్పేసి నేను అవేర్నెస్ చేస్తూ ఉన్నాను మంచిర్యాలలో. మెయిన్గా హెల్మెట్, మాకు ఒక రైడింగ్ క్లబ్ ఉంది, దాని నుంచి కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాము. మీరు ఇన్ కేస్ మంచిర్యాల కానీ ఎప్పుడైనా వస్తే మాత్రం డెఫినెట్గా మీట్ అవ్వండి సార్. మీతో పాటు కూడా మేము ఒక అవేర్నెస్ సెషన్ అయితే చేస్తాం సార్. సార్ రైడింగ్ జాకెట్ గురించి చాలా మందికి అయితే తెలియదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే, రైడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇంకా కొంతమంది యూత్కి చాలా అంటే జడ్జి వాళ్ళకైతే ఖచ్చితంగా కావాలి. సో దాని గురించి మీరు అప్పుడప్పుడు కూడా మోటివేట్ చేస్తే బాగుంటుందని నాకు. నాకు కుదిరిన ప్రతిసారి నేను మైక్ పట్టడం ప్రతిసారి నేను చెప్తాను, హెల్మెట్లు ధరించండి, హెల్మెట్లు వేసుకోండి అని చెప్తూనే ఉంటాను. నేను ఇప్పటికీ కన్విన్స్ చెప్తున్నాను, ఎన్నిసార్లు రిపీట్ చేసినా పర్లేదు. ఎందుకంటే అందరు నాలాగా సఫర్ అవ్వకూడదు అని చెప్పి. అంటే నాలాగంటే నా వల్ల మా ఫ్యామిలీ సఫర్ అయింది, నా ఫ్రెండ్స్ సఫర్ అయ్యారు, చాలా మంది సఫర్ అయ్యారు. సో అది అందరికీ రాకూడదు అవ్వకూడదు అని చెప్పి ఒక చిన్న థాట్తో ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోండి, నా హెల్మెట్ చూపించడం లేకపోతే ఇంకో హెల్మెట్ తీసుకొని చూపించడం నేను చేస్తూ ఉంటాను. నా ఒకరే కాదు, మీడియా వాళ్ళకి కానీ, కెమెరామెన్స్ కానీ, మీ స్టూడెంట్స్ కానీ అందరికి నేను చెప్తుంటాను. Okay, one last question from the student, then we'll have press ask question. Okay, question, 2 questions ante aaga. One question and here. Guys, kinda stage ki kinda కూర్చో please. aaga bikes గురించి అడుగుదాం భయ్యా కొంచెం. యా ఇన్పిస్తుంది గట్టిగా. స్లో మైక్ ఇస్ గుడ్. హాయ్, నా పేరు అర్జున్. హాయ్ అర్జున్. నేను గోకరాజు రంగరాజు కాలేజ్ నుంచి. ఓకే, సో నేనేం అడగాలనుకుంటున్నా అంటే మీ ఇన్సిడెంట్ తర్వాత మీ ట్రైనింగ్ రొటీన్ ఇంకా డిసిప్లిన్ ఎలా చేంజ్? మీ ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత మీ ట్రైనింగ్ రొటీన్ ఇంకా మీ డిసిప్లిన్ ఎలా చేంజ్? అంటే ఇంత ముందర కూడా నాకు ఎలా ఉండిందంటే ఐ యూస్ టు వేకప్ ఎట్ 5 o'clock in the morning. 5కి స్టార్ట్ అయ్యేది అండ్ యూస్ టు హ్యావ్ మై జిమ్ సెషన్ ఆర్ మై యోగా సెషన్ ఆర్ మై మెడిటేషన్ సెషన్. And then from there I used to go for my speech therapy because I had a lot of issues after accident. నాకు మాట సరిగ్గా వచ్చేది కాదు, ఇంత క్లియర్ కట్గా మాట్లాడాను కాదు, ఆ రోల్ అయిపోతూ ఉండేది, స్లర్రింగ్ వచ్చేది. సో అందులో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాని తర్వాత ఐ టేక్ మై బుక్ రీడింగ్ ఉంటుంది. ఐ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. నేను బాగా చదువుతాను, నాకు ఎంత ఇష్టం నాకు ఇష్టం. అందరికీ ఒక చిన్న సజెషన్ అండి. ఐ థింక్ ఎక్హార్ట్ టోల్ గారిది ద పవర్ ఆఫ్ లవ్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. So please read that book, all the students, the power of love. Ante you know the value of this moment. So please read that book. And dan tarvata I have had my evening vachesariki I used to go and play a sport. I used to play cricket. I used to play, engage myself in some sort of a group activity. And then I used to watch some TV and sleep off. Thank you. Oh, okay.
ఒక క్వశ్చన్ నా ఒక క్వశ్చన్ ఒక నిమిషం ప్లీజ్ మైక్ హలో హాయ్ సార్, నా పేరు శ్రీనాథ్. సో ఇప్పుడు పాత డీజిల్ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో, ఇది ఆటోమేటిక్ క్వశ్చన్. పాత డీజిల్ ఇంజన్స్ ఏమైతున్నాయో గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు కొత్త కొత్త మనకు యాడ్లు ఇట్లా వస్తున్నాయి కదా. ఇప్పుడు పాత ఇంజన్స్ అన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు. వాటి మీద ఇప్పుడు కొన్ని ఇప్పుడు మంచి మంచి ఇంజన్స్ ఉన్నాయి. ఫోర్డ్ ఎండెవర్ 2006 మోడల్ అండ్ బిఫోర్ మంచి మంచి డీజిల్ ఇంజన్స్. వాటిని కొంచెం ఇప్పుడు కొంతమంది బాగానే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ మీద దాచిపెడుతుంది. దాని మీద మీ గురించి ఏమైనా తెలుసుకుంటే చెప్పండి. అబౌట్ ప్యూర్ డీజిల్ ఇంజన్స్. I don't have that much knowledge, but I'll try and answer to it. సో మన పర్యావరణం ఎంతైతే ఇంపార్టెంటో మన కార్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మన ఇంజిన్స్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం యూ ఆల్సో షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి పొల్యూషన్ ఫ్రీ. సో దాని తగ్గట్టు మనం చేసుకున్నైతే మనకి బాగుంటుంది, మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. ఫర్ us to live also. So we have to think of both the lines. So it's a thin line where you have to walk. So we have to balance both old and diesel guzzlers and new traditions of nature. Guys, we have few automobile dedicated experts panel on the next. Stay back. Don't just rush downstairs. Stay back. నేను జస్ట్ ఒక సెలబ్రిటీ అండి. డీజిల్ నాలెడ్జ్ డీజిల్ కదా వస్త్రం అంటే మరీ అంత డీటెయిల్. That's cool. You can stay back. బట్ నైస్ క్వశ్చన్. Yeah. కొంచెం ఏమనుకోకండి. హీరో థ్యాంక్ యూ. సాయి సాయి మనకి అవుట్ సైడ్ కంటే మనం చాలా డిమాండ్ తెలుసు. సాయి అనే పేరు వేరే కాదు. Guys, yeah, finish your question. Yeah, please. My first experience of a bike was Royal Enfield Bullet. ఒక 9th millennial కిడ్కి డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ ఏంటంటే ఒక బుల్లెట్ కార్, ఒక బుల్లెట్ బైక్, ఒక జీప్ కార్. అది జిప్సీ కావచ్చు లేదా బిల్లిస్ జీప్ అవచ్చు, ఏమన్నా. నాకైతే మై ఫేవరెట్ ఇన్ మై హోల్ గరాజెస్ మై రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అండ్ మై మహీంద్రా థార్. అది ఆ రెండు మటు నాకు అలా ఉంటాయి. సూపర్. థ్యాంక్ యూ గైస్. మీ అందరికి నేను మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేపించి ప్రెస్ చేపిస్తాను. దానికి మళ్ళీ చదువుకోవాలండి. మళ్ళీ చదువుకోవాలి. హాయ్ సార్, సాయిదుర్గా చేశారు. చిన్న ఫ్రమ్ మహాన్యూస్. మాకందరికీ తెలుసు మీరు ఒక బిగ్ ఆటోమోటివ్ ఎంతూసియాస్ట్ అని. ఆల్రెడీ చెప్పారు మీ ఫేవరెట్ బైక్ అండ్ కార్ ఏంటి అని. బట్ ప్రతి ఒక్కరికి నేను ఈ బైక్ కొనుక్కోవాలి ఆర్ నేను ఈ కార్ కొనుక్కోవాలి అని ఒక డ్రీమ్ కార్ ఆర్ డ్రీమ్ బైక్ ఉంటుంది. వాట్స్ యువర్స్? My dream car is a 1968 Shelby GT Mustang 500. చాలా మందికి మస్ట్ ఫేవరెట్ ఆబ్వియస్లీ. అదొక్కటి మటుకు నేను ఎలాగైనా కొంటాను. దానికి అమర్ గారే హెల్ప్ చేస్తారు నాకు. ఇంకొకటి బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ యాక్సిడెంట్ మీ లైఫ్ ఈస్ 2 parts అని చెప్పుకోవచ్చు. బికాస్ దట్ 2 weeks ఇస్ చాలా హారబుల్ ఉంటుంది. మీకు ముందు మీకు మేబీ ఇలా హెల్మెట్ పెట్టుకోవాలి అని మీకు ఒక గైడ్ చేసేవాళ్ళు లేరు. బట్ యూ ఆర్ గైడింగ్ నౌ పీపుల్ కదా. అలా మీకు ముందేమైనా గైడ్ చేసింటే బాగుండేది ఆర్ ఇంకేమైనా అనిపించిందా? లేదండి, నాకు బేసిక్లీ ఐ ఆల్వేస్ బీన్ దిస్ సేఫ్ రైడర్ ఆఫ్ బైక్స్. నాకు ఎప్పుడైనా కానీ బైక్ ఎక్కితే ఐ ఆల్వేస్ వేర్ హెల్మెట్. ఎప్పుడైనా కానీ టేక్ మై బిఫోర్ వీడియోస్ ఆర్ ఆఫ్టర్ వీడియోస్ ఐ ఆల్వేస్ వేర్ బైక్. ఎందుకంటే ఎవ్రీ రైడర్కి ఉన్న బాధ్యత ఏంటంటే హెల్మెట్ పెట్టుకోండి. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ యువర్ సేఫ్ రైడర్ థ్రూఅవుట్ యువర్ రైడ్. Yes, thank you. సార్ హలో బ్రదర్, గుర్తుపెట్టారా? గుర్తుపెట్టండి. మనం ఫస్ట్ ఎక్కడ కలిసాం? అదే అక్కడే కదా. ఎక్కడ కలిసాం? క్రికెట్ మ్యాచ్. సారీ, క్రికెట్ మ్యాచ్. మనం ఫస్ట్ ఎక్కడ కలిసాం అంటే రోడ్ నెంబర్ 10 జూబ్లీహిల్స్లో కలిసాం. మీ షోరూమ్? నో, నేను ఒక నైట్ బైక్ ఐ స్టాప్ ఇన్ రోడ్. ఎందుకంటే బైక్లో వెళ్తుంటే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అంత
స్టార్ అయి ఉండి కూడా పదిమాల విండో డౌన్ చేసి వెహికల్ ఆపి నైస్ బైక్ అని చెప్పి సార్ బైక్స్ ఆ బైక్ చూసి ఎంత డౌన్ టు ఎర్త్ అంటే సింప్లిసిటీ అంటే అంత ఉండి కూడా ఒక చిన్న విషయం ఏంటంటే ఒక హీరో అంటే ఇలా ఉండాలి అని మీరు ఇన్స్పైరింగ్ ఉన్నారు. థ్యాంక్ యూ. పర్సనాలిటీ కానీ స్టైల్ కానీ హెయిర్ కానీ ముస్టాంగ్ కానీ ప్లస్ ఒక ఇన్ని క్వాలిటీస్ బైకర్ కానీ ఇన్ని క్వాలిటీస్ ఒక హీరోలో ఉండవు. వాట్ ఇన్స్పైర్డ్ యూ? ఎందుకంటే ఇలా ఉండాలి హీరో అని మిమ్మల్ని చూసిన తర్వాత నేర్చుకోవాలి అనేది పర్సనాలిటీ. మై సెల్ఫ్ ఇన్స్పైరింగ్. నా పర్సనాలిటీ ఇలా ఉండాలని ఎలా ఎలా ఇన్ని క్వాలిటీస్ మీలో పాసిబుల్ అవుతున్నాయి? అది అలా కుదిరిపోయింది. వే వాజ్ రేస్డ్ అండి. మా మదర్ కానివ్వండి, మా గురువు గారు కళ్యాణ్ గారు కానివ్వండి, మా పెద్దమ్మాయి కానీ యాక్చువల్లీ రేస్ మీ రీడింగ్. సో వాళ్ళ పెంచిన మీద ఇలా అయిపోయింది. వీఆర్ ప్రౌడ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఒక హీరో మనకి దొరికినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. హలో అన్న, చెప్పండి. రేసింగ్ మీద మీకు స్క్రిప్ట్ వస్తే ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు? కార్లో రేసింగా, బైక్ రేసింగ్? అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని మీరు అనుకుంటారు? ఎందుకంటే రేసింగ్ మీద సినిమాలు రీసెంట్గా F1 వచ్చింది, సూపర్ హిట్ అయింది సినిమా. సో మన ఇండియన్ కల్చర్లో ఇంకా రేసింగ్ మీద అంత పట్టు రాలేదండి. సో మేబీ వన్స్ మంచి కథ తెలిగితే ఐ డెఫినెట్లీ డూ వన్ నైస్ మూవీ. అంటే యాక్చువల్లీ మీరు నేను బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక టీమ్ స్టార్ట్ చేద్దాం, బైక్ రైడింగ్ టీమ్. నేను మా ఫ్రెండ్స్ అందరూ బికాస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ మోస్ట్ రైడర్స్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్. అది మీడియా వాళ్ళు ఎవరు క్యాప్చర్ తెలియదు వాళ్ళకి. సో దట్ బాయ్ ఈజ్ అ తెలుగు బాయ్. And that boy actually gave me a lot of chances for me to sponsor him to a lot of races. చాలా మంది తెలియదు ఏంటంటే మన తెలుగు అబ్బాయి ఇండియా టాప్ #1 రేస్. అండ్ అబ్బాయి ఇప్పుడు రిటైర్ అయిపోయాడు బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ అన్నమాట. బట్ చాలా మంది టాలెంట్స్ ఉన్నాయి. సో వి హ్యావ్ టు పిక్ దెమ్. ఐ విష్ ద మీడియా యాక్చువల్లీ ఫోకస్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ గివ్స్ దెమ్ అ లైట్ ఇంటు ద వరల్డ్. ప్లీజ్, థ్యాంక్ యూ. నాకు బేసిక్లీ డర్ట్ బైక్ రేసింగ్ బాగా ఇష్టం అండి. బట్ ఐ హావెంట్ డన్ ఎనీ డర్ట్ బైక్ రేసింగ్. సో కుదిరితే మటుకు ఐ డూ దట్ ఫర్ షూర్. అంటే నేను ఫస్ట్ మా రేలో చేశాను, డర్ట్ బైక్ మీద చేశాను. రే ఫస్ట్ ఫైట్ నా లైఫ్లో ఫస్ట్ షూట్ అదే. సో మేబీ ఐ వుడ్ యాక్చువల్లీ డన్ దట్ ఫిల్మ్. కన్ను కొట్టుకుని ఉంటే బెస్ట్. కొట్టే కదా అమ్మాయిని కూడా కొడతావా? తప్పలేదు. So, thank you. First, thank all the students.